నమస్తే వెల్కమ్ టు హెల్ప్ లైన్. ప్రెజెంట్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లీగల్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అండ్ ప్రికాషన్స్ గురించి మనకి వివరంగా తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ విజేత గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. లీగల్ పరంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ప్రెజెంట్ దాని అవసరం ఎంత ఉంది మేడం? దీని అవసరం చాలా ఉందని మనం చెప్పాలి. ఎందుకంటే మన ఇండియాలో ఇది చాలా తక్కువ. కానీ ఈరోజు ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఉన్న సిచ్యుయేషన్కి, అక్కడున్న సర్కమ్స్టాన్సెస్కి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఎవరు మ్యారేజ్ చేసుకోవాలన్నా సరే దానికి సంబంధించిన ప్రికాషన్స్ సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన టిప్స్ తీసుకుంటున్నారు. సో మేము కూడా ఇక్కడ ఆంధ్ర మహిళా సభ, దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ దీంట్లో మేము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సంబంధించి కాలేజీ పిల్లలకి, టీనేజర్స్కి మేము స్పెషల్ క్లాసెస్ తీసుకుని ఈ టిప్స్ గురించి చెప్పినప్పుడు మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈరోజు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళు కొంచెం ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఆ మ్యారేజ్ అనగానే షాపింగ్ అని, బ్యూటీ టిప్స్ అని ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఒక్కసారి ఆ మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత జరిగే పరిస్థితులు, డిఫరెంట్ ఫ్యామిలీస్ అనేది కలుస్తారు. రెండు కుటుంబాల కలయిక మ్యారేజ్ అంటే. అక్కడున్న మనుషులకి ఇక్కడున్న మనుషులకి మధ్య చాలా చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటే అలాంటి గందరగోళ పరిస్థితుల నుంచి మనం గట్టెక్కుతామన్న కాన్ఫిడెన్స్ మేము ఇస్తాం. కొన్ని ప్రికాషన్స్ అనేవి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యారు. నిజంగా ఇలాంటివి ఉంటాయా అంటే, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నా కూడా మ్యారేజ్ అయిన తర్వాత అలాగే ఉంటుందంటే పరిస్థితి అలా ఉండదు. కానీ ఇది పెళ్ళైన తర్వాత ఇలాంటి పరిస్థితులు మేము ఫేస్ చేయాలి అనే అవగాహన వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి అలాంటి వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక అవగాహన అనేది వాళ్ళకి కల్పిస్తున్నాం. అది చాలా అవసరం మేడం. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఒక లీగల్ చేస్తే బాగుంటుంది అంటారా మేడం? అంటే ఇది ఒక కౌన్సిలింగ్ అనేది అటు అబ్బాయి తాలూకు తల్లిదండ్రులకు కానీ, అబ్బాయికి కానీ, అలాగే అమ్మాయి తాలూకు తల్లిదండ్రులకి, ఇరువురికి చాలా చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాన్ని పెంచేది కూడా ఇరుపక్షాల తల్లిదండ్రులే నాకు తెలిసి. ఏదైనా వచ్చినప్పుడు దాన్ని పాసిఫై చేయడానికి ఎలా మనం కలపాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి అనే విషయంలో ఎవరికి అవగాహన లేదు. లేకపోగా ఇంకొంచెం ఆ డిస్ప్యూట్ని పెంచుతున్నారు. కాబట్టి ఇద్దరికి అవసరమే, చాలా అవసరం. దీన్ని లీగలైజ్ చేయటం వల్ల ఈరోజు మనం చూస్తున్నాం, పెళ్ళైన నెలకే విడాకులు కావాలని మా దగ్గరకు వస్తూ ఉన్నారు. అలాగే ఏ కారణం లేకుండా విడిపోవటాలు, దూరంగా ఉండటాలు, తర్వాత ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఈగో ఫీలింగ్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఉండకూడదు అంటే ప్రికాషన్స్ అనేవి చాలా అవసరం. అసలు ప్రికాషన్స్ అంటే ఏంటో ఒకసారి మనం మాట్లాడదాం. ప్రికాషన్స్ అంటే సింపుల్, పెళ్ళైన తర్వాత మనం ఎలా మాట్లాడాలి. ఆపోజిట్ ఫ్యామిలీస్ ఉంటారు, ఆపోజిట్ ఇప్పుడు హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఆ మ్యారిటల్ టైలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఎప్పుడు మాట్లాడితే ఎలాంటి గొడవలు వస్తాయి అనే విషయంలో ఒక అవగాహన అనేది చాలా అవసరం. అలాగే ఈ తర్వాత ఇద్దరు ఒకరితో ఒకరు ఎంతవరకు మాట్లాడాలి, ఎలాంటి విషయాలు డిస్కస్ చేసుకోవాలి, ఒకరి ఇష్టాలు ఒకరికి ఎలా, ఎవరు ఇంకొకరిని ఎలా గౌరవించాలి, తర్వాత ఫైనాన్స్, వాళ్ళకి సంబంధించిన ఆర్థికంగా వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కానీ ఫైనాన్సెస్ కానీ ఎట్లా డీల్ చేసుకోవాలి, కలిసి అకౌంట్ ఏది మెయింటైన్ చేయాలి, విడివిడిగా ఎలాంటి అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత పిల్లల విషయంలో పిల్లలు కావాలి అన్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళు చూసుకోవటానికి కానీ, దానికి సంబంధించిన డెలివరీ ఎక్స్పెన్సెస్ కానీ, ఆఫ్టర్ డెలివరీ వాళ్ళని చూసుకోవటానికి కేర్ టేకర్స్ కానీ, వీళ్ళ ఫ్యామిలీనా వాళ్ళ ఫ్యామిలీనా కేర్ టేకరా. ఆ తర్వాత ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించినప్పుడు ఎవరు ఎంతవరకు కేర్ తీసుకోవాలి, అలాగే పిల్లల ముందు ఎలాంటి విషయాలు మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు,
ఇలాంటి అన్ని విషయాల్లో కూడా అవగాహన అనేది చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఇద్దరు కప్పులు ఉన్నప్పుడు అతిగా మాట్లాడటం వల్ల కూడా చాలా గొడవలు వస్తాయి. ఎవరితో ఎవరు ఎంతవరకు మాట్లాడాలి, ఎవరి ఇష్టాలని ఇంకొకరు ఎలా గౌరవించాలి, ఇలాంటి విషయాలు కూడా చక్కటి అవగాహన అనేది అవసరం. ఎందుకంటే ఏమాత్రం వాళ్ళు లిమిట్స్ క్రాస్ చేసినా అవే పెద్ద పెద్ద సమస్యల కింద మారుతాయి, విడాకుల వరకు కూడా వెళ్తాయి. సో ఇలాంటి విషయాల్లో ఒక అవగాహన అనేది చాలా చాలా అవసరం. అవును మేడం, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఈ సోషల్ మీడియా ద్వారా లవ్ చేసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అదే వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్? యాక్చువల్గా ఈ లవ్ చేసి పెళ్లి చేసుకోవట్లు ఏం చేస్తారంటే ఈ పైన మెరుగులు చూసి వాళ్ళు అవే ఒకళ్ళ కళలో ఒకళ్ళు చూసుకోవటం, ప్రేమగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం తప్ప అసలు జీవితానికి సంబంధించిన అవగాహన ఏది అప్పుడు ఆ పరిస్థితుల్లో వాళ్ళకు ఉండదు. అవును, ఒక్కసారి పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుస్తారు ఏం జరుగుతుంది మన మధ్యలో, ఎలాంటి విషయాల్లో మనం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నామా, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తున్నాయా అనేవన్నీ ఆ పెళ్లి తర్వాత తెలుస్తుంది. ఈ ఇద్దరు లవ్లో ఉన్నప్పుడు ఇవేం తెలియదు. ముఖ్యంగా మొదటి స్టెప్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి తాలూకు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అలాగే అబ్బాయి తాలూకు వాళ్ళు కూడా ఉంటారు. ఈ అబ్బాయి తాలూకు వాళ్ళతో ఏమాత్రం లిమిట్స్ క్రాస్ అయ్యి మాట్లాడినా, రెస్పెక్ట్ విషయంలో ఏమాత్రం వాళ్ళకి మ్యాచ్ అవ్వకపోయినా, అంటే అమ్మాయి మాట్లాడే పద్ధతి మాకు డిస్రెస్పెక్ట్గా ఉందని అబ్బాయి తరపు వాళ్ళు అనుకున్నా, అలాగే అబ్బాయి మాట్లాడే విధానం కొంచెం తేడాగా ఉందని అమ్మాయి తరపు వాళ్ళు అనుకున్నా వెంటనే ఒక బ్లాక్ మార్క్ పడిపోతుంది ఇద్దరికి కూడా. అలాగే ఆ అబ్బాయి తాలూకు స్నేహితులతో కానీ అలాగే అమ్మాయి తాలూకు స్నేహితులతో కానీ ఎవరు లిమిట్ క్రాస్ చేసి బిహేవ్ చేసినా కూడా రెండో పార్ట్నర్కి అనుమానాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో మనం ఎంతవరకు మాట్లాడాలి ఇవన్నీ కూడా అమ్మాయి అబ్బాయి డిస్కస్ చేసుకోవాలి పెళ్ళికి ముందు. మన ఇద్దరం కలిసి ఎక్కడికి కలిసి వెళ్ళాలి, మనం మాట్లాడుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్తో నేను ఎంతవరకు మాట్లాడాలి, మా ఫ్రెండ్స్ మీరు ఎంతవరకు మాట్లాడాలి అనే విషయాలు ఎలాంటి మొహమాట లేకుండా డిస్కషన్ అనేది అవసరం. అది జరగాలి. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎక్కడికి కలిసి వెళ్తాము, విడివిడిగా ఎక్కడికి వెళ్తాం, దీనిలో కూడా చాలా చక్కగా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఉండాలి. అలాగే ఫైనాన్స్, ఈ డబ్బులు అనేది ఒక్కొక్కసారి ఎంతవరకు వెళ్ళిపోతుందంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ మనకు ఉంది, ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్, ఇలాంటి కేసెస్ కింద 498A కేసు పడిపోతూ ఉంటాయి. అలాంటి హెరాస్మెంట్ చేస్తున్నారు మాకు అని చెప్పి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఫైనాన్స్ అనే మ్యాటర్లోంచి వస్తాయి. మన ఇద్దరం కలిసి అకౌంట్ ఎంతవరకు పెట్టుకుందాం, విడివిడిగా మీ అకౌంట్లో మీరు ఎంత పెట్టుకుంటారు, నా అకౌంట్లో నేను ఎంత పెట్టుకుంటాను అనేది ముందే మాట్లాడుకోవాలి. ఎందుకంటే రేపొద్దున ఎలాంటి గొడవలు వచ్చినా అది ఫైనాన్స్ నుంచే వస్తాయి. ఈ స్టెప్ దాటిన తర్వాత పిల్లలకు సంబంధించి మనం ఎప్పుడు పిల్లల్ని కనాలి, కన్న తర్వాత కనటానికి మీ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారా, మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారా, లేదా ఎవరు లేకుండా మన కేర్ టేకర్స్ పెట్టుకోవాలా, లేదా మన ఇద్దరం కలిసి చూసుకుంటామా అనే డిస్కషన్ కూడా అవసరం. ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ స్టడీస్ సంబంధించి ఎవరు కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మ్యారేజ్ తర్వాత వచ్చే కొన్ని విషయాలు. అలాగే పిల్లల ముందు మనం ఎలాంటి విషయాలు మాట్లాడితే వీళ్ళ రెప్యుటేషన్ ఎంతవరకు ఉంటుంది. రేపొద్దున పిల్లలు తల్లిదండ్రులు గౌరవించట్లేదు, పెద్దవాళ్ళని గౌరవించట్లేదు అంటే వీళ్ళు వాళ్ళ ముందు మాట్లాడే విషయాలు, ఎలాంటి విషయాలు మనం మాట్లాడుతున్నాం పిల్లల ముందు, అలాంటి విషయాలు మాట్లాడటం వల్ల ఆ పిల్లలు మనల్ని గౌరవిస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, పిల్లల ముందు మన గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. వాళ్ళు కొన్ని విషయాలు తల్లిదండ్రుల విషయాల్లో వాళ్ళకి ఎవరో కాదు హీరోస్, తల్లి తండ్రులే. వాళ్ళ బిహేవియర్, వాళ్ళలో ఒక రెస్పెక్ట్ అనేది పెంచాలంటే వాళ్ళిద్దరు బిహేవియర్, ఇద్దరు కలిసి పిల్లలతో వాళ్ళ రెస్పెక్ట్ సంబంధించి ఎలా బిహేవ్ చేస్తారు అనే దాని మీదే ఈరోజు ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటారా, నిర్లక్ష్యం చేస్తారా, ఇంట్లోంచి గెంటేస్తారా, ఈ తల్లిదండ్రులు మాకొద్దు బాబోయ్ అనుకుంటారా అనేది కేవలం పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లల ముందు వాళ్ళు మాట్లాడే విషయాలు, ఎలాంటి విషయాలు వాళ్ళ ముందు మాట్లాడుతున్నారు అనే దాని మీదే వాళ్ళ రెస్పెక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు చాలా కేసెస్లో ఫాదర్ని పిల్లలు గౌరవించట్లేదు, మదర్ని గౌరవించట్లేదు. రీజన్ ఏంటి? వాళ్ళ మాట్లాడే విధానం పిల్లల ముందు చిన్నప్పటి నుంచి ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు,
దీని మీదే ఆ పిల్లలు ఒక అవగాహన అనేది ఏర్పరచుకుంటారు. ఈ పెద్ద అయిన తర్వాత మేము ఆ తల్లిదండ్రులు చూడాలా, వీళ్ళని భరించడం మాకు కష్టము అనే ఫీలింగ్ వాళ్ళలో వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి మన ప్రవర్తన అలా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. వీటితో పాటు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా మాట్లాడాలనే కౌన్సిలింగ్ కూడా, ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. ఇంకొకటి సైకాలజీకి సంబంధించి కూడా చాలాసార్లు ఈ సైంటిస్టులు ఇవన్నీ చెప్పటం ఏంటంటే, డాక్టర్స్ కూడా ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా ఒక ఫీటస్లో ఒక బేబీ అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అయిన వెంటనే అబ్జర్వేషన్ అనేది పెరుగుతుంది కడుపులో ఉండగానే. అప్పుడు ఆ మదర్తో చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా ట్రీట్ చేస్తారు, పరిసరాలు ఎలా గందరగోళంగా ఉన్నాయా, డిస్టర్బ్డ్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆ బేబీ మీద ఇంపాక్ట్ పడతాయి. అవన్నీ కూడా ఆఫ్టర్ డెలివరీ ఆ బేబీ మనసులో ఉంటాయి అనే విషయాన్ని డాక్టర్స్ చెప్పడం జరిగింది. రీసెర్చ్లో సైంటిస్టులు కూడా డిస్క్లోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంపాక్ట్. మన మహాభారతాలు ఇవన్నీ చూసుకుంటే అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా ప్రహ్లాదుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు విన్న విషయాలే కదా బయటకు వచ్చిన తర్వాత. చాలా కేసెస్లో ఐఏఎస్ ఎగ్జామ్కి అపీర్ అవుతున్న మదర్, ఐపీఎస్ ఎగ్జామ్కి అపీర్ అవుతున్న మదర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు చదివిన జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది పిల్లలు వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు చాలా ఈజీగా చెప్పగలగటం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు చాలా కేసెస్లో. అంటే గర్భస్థ శిశువు మీద మన చుట్టూ మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది ఆ బేబీ మీద ఇంపాక్ట్ పడుతుందని అనటానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు, ప్రత్యక్ష సాక్ష్యాలు కదా మనం తీసుకోవాలి. అంటే ఈ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందంటే, ఫ్రమ్ ద బిగినింగ్ ఆ పెళ్ళైన తర్వాత నుంచి పిల్లలు కానీ వాళ్ళు పెద్ద అయ్యే వరకు ఇది ఒక ఇన్స్టిట్యూషన్. దీంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వీరు ఎలా ఉండాలి అనే విషయం మనకి మ్యారేజ్ టైంలో ప్రొనౌన్స్ చేసే మంత్రాల్లోనే చెప్తున్నారు. కానీ అవి సంస్కృతిలో ఉండటం వల్ల దాని మీనింగ్ తెలియకపోవటం వల్ల ఆ పురోహితుడు చెప్తున్న మంత్రాలు ఏంటంటే మీరు ఇలా ఉండాలి అని చెప్తున్న మంత్రాలు అవి. అలాగే 7 అడుగులు వేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటారు. దాని రియల్ మీనింగ్ మనం తెలుసుకుంటే ఒకళ్ళు అతిక్రమించకూడదు, ఒకరినొకరు అగౌరవపరచకూడదు, ఒకరు చెప్పిన విషయంలో ఇంకొకరు మితిమీరి ప్రవర్తించకూడదు. ఇలాంటివన్నీ కూడా ఆ మ్యారేజ్ టైంలో ప్రొనౌన్స్ చేసే మంత్రాల్లో అంతర్లీనంగా ఉంటాయి. కానీ వాటి అర్థాలు మనకు తెలియపోవటం వల్ల ఒక మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో మనం ఎంటర్ అవుతున్నామంటే అదొక రెస్పాన్సిబుల్ లైఫ్ టైం. అలాంటిది మనం ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఎలా చేస్తున్నామంటే ఈరోజు అదొక సరదా కార్యక్రమం లాగా అయిపోతుంది. అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా అది ఏ రిలీజియన్ అయినా కావచ్చు, ఎనీ రిలీజియన్, ప్రతి రిలీజియన్కి ఒక రెస్పెక్ట్ అనేది ఉన్నప్పుడు ప్రతి స్టెప్లో కూడా వాళ్ళు చేసే విధానం ఏదైతే ఉంటుందో దానికి కొంత నిబద్ధత, నియమాలు ఉంటాయి. అవి శ్రద్ధగా ఫాలో అవ్వాలి. దాని పవిత్రత అనేది ఈ మ్యారిటల్ టైలోకి ఎంటర్ అవుతున్న కపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఒక రెస్పాన్సిబుల్ ఇన్స్టిట్యూషన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. మన మీద ఒక ఆబ్లిగేషన్ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే మనం ఇన్నాళ్ళు ఒక లవర్స్గా ఉన్నాం, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్గా మారుతున్నాం. అంటే మనం కొంతమందికి షెల్టర్ ఇవ్వబోతున్నాం. అది ఎల్డర్స్ కావచ్చు, డిపెండెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళందరినీ మనం ప్రొటెక్ట్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ అనేది ఈరోజు లేదు. మ్యారేజ్ చేసుకున్నామా, ఎంజాయ్ చేసామా, ఈగో ఫీలింగ్స్ ఏమైనా ఎక్కువైతే ఒకరినొకరు తన్నేసి గెంటేద్దామా అనే దీంట్లో ఉన్నారు తప్ప ఇదొక పవిత్రమైన ఇన్స్టిట్యూషన్. అది వివాహ బంధంతో మనం ఒక్కటవుతున్నాము. మనం కొంతమందిని మనం రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి. మనకంటూ ఒక రెస్పాన్సిబుల్ సొసైటీలో మనం ఒక మెంబర్స్. అంటే ఒక సంఘం బాగుండాలి అంటే దాంట్లో ఇలాంటి కపుల్స్ అనేది ఉండాలి, ఒక ఫ్యామిలీస్ ఉండాలి, కుటుంబాలు ఉండాలి. ఎన్నో కుటుంబాలు కలిస్తేనే కదా అదొక సంఘం. ఎన్నో సంఘాలు ఏకమైతే అదొక పట్టణం, గ్రామాలు, ఒక ప్రపంచం. ఇలా అంతేగాని వీళ్ళందరూ కొట్టుకుంటూ ఇర్రెస్పాన్సిబుల్గా ఒకరినొకరు విడిపోయి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? అదొక హ్యాపీయెస్ట్ వరల్డ్ అవుతుందా? అందుకే ఈరోజు కోర్ట్స్ కానీ ఏవైనా కూడా విడాకులు ఇంకేదైనా విడిపోయారనుకోండి, రెస్టిట్యూషన్ కాంజుగేట్స్ కానివ్వండి, విడాకులు కానివ్వండి, ఇలాంటివన్నీ ఏ కేసు కోర్టుకు వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? మీడియేషన్ చేస్తున్నారు. వాళ్ళని కలపటానికి తమ వంతు
ప్రయత్నాలు సాయశక్తులా చేస్తున్నారు ఈరోజు కోర్టులో కేసు వేసినా కూడా ఇమ్మీడియట్గా దాన్ని డిసైడ్ చేయకుండా మీడియేషన్ అనే ప్రాసెస్ ఒక మినిమం 3 times అనేది పెట్టారు ఈరోజు కోర్టులో. 3 times కూడా వాళ్ళని కలపటానికి ట్రైన్డ్ మీడియేటర్స్ హెల్ప్తో వాళ్ళని కలపటానికి ట్రై చేస్తున్నారు. అంటే ఈ ఇన్స్టిట్యూషన్ మీద కోర్టులకు కూడా ఎంత రెస్పాన్సిబుల్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినా కూడా ప్రీ లిటిగేషన్ కింద వాటిని ఎట్లా పాసిఫై చేయాలి అనేది ఈరోజు జ్యుడిషియరీ చాలా చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తుంది. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఏ విషయమైనా సరే, అది మ్యారేజ్ కానివ్వండి, ప్రాపర్టీ ఇష్యూ కానివ్వండి. అంటే దీన్ని బట్టి మనం దీని ఈజీ ప్రాసెస్ అని అనుకోకూడదు. ఇది కేవలం బ్యూటీ టిప్స్కి బట్టలు కొనుక్కోవాలి, ఫేషియల్ చేయించుకోవాలి, ఇవి కాదు. మ్యారేజ్ అనే దాంట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం, మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం పరిష్కారం చేసుకోవడానికి మన వంతు మనం ఎంతవరకు కృషి చేస్తాం, దాన్ని సమస్యను తీర్చుకొని మళ్ళీ కలిసి ఎలా ఉంటాం, ఆ కలిసి ఉండడానికి మనం ఏమేం చేసుకోవాలి. మేడం, ఇప్పుడు ఓకే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఓకే ఆల్రెడీ పెళ్ళయి డివోర్స్ అయిపోయి ఉంటాయి, వీళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు మీరు? డివోర్స్ అయిపోయిన వాళ్ళకి అంటే మళ్ళీ రెండో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీళ్ళు రెడీగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఎక్కడ అయినా కూడా వాళ్ళకి తెలియదు. నిజం చెప్పాలంటే కరెక్ట్గా ప్రశ్న వేశారు. ఒక్కసారి స్ప్లిట్ అయిపోయి మళ్ళీ విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు కూడా వాళ్ళ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. అంటే ఆ సర్కమ్స్టాన్సెస్ డెఫినెట్గా వేరే అయ్యి ఉండొచ్చు, క్రూయల్టీ ఉండొచ్చు, ఒకళ్ళు క్రూయల్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు మనం ఆ పర్సన్ గురించి మనం ఎంతవరకు తెలుసుకున్నాం, రేపొద్దున ఇద్దరు మ్యారేజ్ అయితే అతనితో నేను ఎంతవరకు అడ్జస్ట్ అవుతాను, అతను నాతో ఎంతవరకు అడ్జస్ట్ అవుతారు, అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికీ కూడా ఈ అవగాహన అవసరమే. ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి. అదే చెప్తున్నా, మీరు మా ఇంట్లోకి వస్తున్నప్పుడు నాకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వీరు, వారితో మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఆ రెస్పెక్ట్ అనేది ఎలా ఉంటుంది, మీరు ఎంతవరకు వారితో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అంటే మ్యారేజ్ అనేది ఒక అడ్జస్ట్మెంట్. మనం ఫ్రీ బర్డ్గా ఉన్నప్పుడు ఈ అడ్జస్ట్మెంట్లు ఉండవు. కానీ ఒక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీతో కలుస్తున్నప్పుడు, మ్యారిటల్ టై దీంట్లో కలుస్తున్నప్పుడు వాళ్ళతో మనం ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వటానికి మన ప్రయత్నం ఎంతవరకు ఉండాలి అనే విషయంలో ఖచ్చితమైన అవగాహన ఇద్దరికీ అవసరం. అది మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంటే ఈ మ్యాట్రిమోనీస్ అవి చాలా ఉన్నాయి, కానీ అందులో చాలా మోసాలు జరుగుతుంటాయి. అప్పుడు వాళ్ళ రియల్ ఎలా తెలుసుకోవాలి? అంటే రెండో పెళ్లి చేసుకుంటారు, ఆల్రెడీ మోసపోయి ఉంటారు, నమ్మడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి? అంటే చట్టపరంగా వాళ్ళ ముందు పెళ్లి డివోర్స్ గురించి వాటి గురించి చట్టపరంగా తెలుసుకునే అవకాశం తెలుసుకోవాలి. అంటే ఈరోజు కొన్ని డిటెక్టివ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. చాలా వరకు మ్యారేజ్ అనేది ఏంటంటే ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్, దాన్ని ఈజీగా తీసుకునేది కాదు. అది ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్లోకి మనం వెళ్తున్నప్పుడు చాలా ప్రికాషన్స్ అవసరం. మనం ఎవరితో జీవించడానికి వెళ్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా 2 days బిఫోర్ మనం ఒక కేసు చూసాం. ఇద్దరు డాక్టర్సే. ఆమె తనకు షుగర్ ఉందని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రివీల్ చేయలేదట డాక్టర్ హస్బెండ్తో. రివీల్ చేయనందుకు అతను ఏం చేశారు, అనస్థీషియా ఇంజెక్షన్స్ ఇచ్చేసి చంపేశారని. మ్యారేజ్ అయిన 2 monthsలోనే అమ్మాయి చనిపోవడం జరిగింది. మీరు చూసే ఉంటారు న్యూస్. అంటే ఏంటంటే ఈ హెల్త్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు అసహనం, ఏది భరించలేము, మనకి చెప్పకుండా చేశారు, పేషెన్స్ లేదు, అసహనం ఎక్కువ, ఈగో ఫీలింగ్స్ ఎక్కువ, ఇవన్నీ ఉన్నాయి. అలాగే మనకి సెక్షన్ 12 హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ముందే చెప్పాలి. అది ఇప్పుడు నయం కాని వ్యాధులు ఉంటాయి కొన్ని, ఆ నయం కాని వ్యాధులు కానివ్వండి, అలాగే మూర్ఛ రోగం, ఎపిలెప్సీ అనేది కనుక ముందు డిస్క్లోజ్ చేయకపోతే హస్బెండ్ అండ్ వైఫ్లు ఎవరికి ఉన్నా సరే అది మ్యారేజ్ తర్వాత బయటపడితే అదే గ్రౌండ్ కింద విడాకులు తీసుకోవచ్చు అని మనకు చెప్తుంది. అందుకని హెల్త్ ఇష్యూస్, ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అది డిస్క్లోజ్ చేయాలి. మా దగ్గరికి చాలా కేసెస్ ఇదే పాయింట్ మీద వస్తూ ఉంటాయి. హెల్త్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం మాకు చెప్పలేదు,
కాబట్టి మాకు విడాకులు కావాలని మా దగ్గరకు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కేసులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎక్స్ట్రీమ్ థింకింగ్ అనమాట. నాకు చెప్పలేదు కాబట్టి చంపేయాలనే థాట్ ప్రాసెస్లో హస్బెండ్ ఉన్నారు, చంపేశారంటే మనం అర్థం చేసుకోవాలి. అవును, ఇంపేషన్స్ ఎంతవరకు ఏ రేంజ్లో ఉందన్న విషయం. అంటే ప్రతి విషయం కూడా డిస్కషన్ అవసరం, లేకపోతే అది లైఫ్ రిస్క్ అవుతుంది కదా, ఒక లైఫే కోల్పోతున్నాం కదా మనం. అవును. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు అవును మేడం. కాబట్టి ప్రతి విషయంలో కూడా నిర్మోహమాటంగా డిస్కషన్ అనేది అవసరం, ఇంక్లూడింగ్ ఫైనాన్స్. ఆ ఫైనాన్స్ అనేది ప్రాణాలు తీసే అటు కుటుంబాలకి ఇటు కుటుంబాలకి రెండిటికి మధ్య కూడా ఒక విపత్కర పరిస్థితి ఏదైనా తీసుకొచ్చిందంటే అది ఫైనాన్స్కి సంబంధించి. ఇక్కడ విషయాలు కూడా అంతే. అతను ఇన్సూరెన్స్ చేయించాడు ఏదో అన్నారు ఈ అమ్మాయి డాక్టర్ కేసులో, అందుకని చంపేశాడు. ఇప్పుడు అలాగే పెళ్లికి ముందే ఈ ఫైనాన్స్ గురించి, వాళ్ళ ఆస్తుల గురించి చర్చించడం, ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు ఇట్లా రాసుకోవడం, ఇదంతా ఎంతవరకు కరెక్ట్? ఈ రాసుకోవటాలు ఎంతవరకు వ్యాలిడ్ నాకైతే తెలియదు, కానీ ఒకళ్ళ ప్రాపర్టీ విషయాలు ఒకళ్ళు డిస్కస్ చేసుకోవటం అనేది దానికంటే కూడా ఫైనాన్స్ ఇద్దరికి కలిసి ఎలా సేవ్ చేసుకుంటారు, విడివిడిగా ఎంత సేవింగ్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే మ్యాక్సిమం ఫైనాన్సెస్ గొడవలు ఎక్కడ వస్తున్నాయి, ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు వస్తున్నాయి కదా. ఆస్తులు పక్కన పెడితే ఇద్దరు సంపాదించిన శాలరీస్ మనం ఎలా మెయింటైన్ చేసుకుంటాం, కలిసి ఎంత అమౌంట్ బ్యాంక్లో వేసుకుంటాం, విడివిడిగా ఎంత పెట్టుకుంటాం. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టు ప్రాపర్టీ గురించే మాట్లాడదాం. కొంతమందికి జాబ్స్ ఉండవు, బిజినెస్లే ఉంటాయి. బిజినెస్ నష్టాల్లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి లాభాల్లోకి వెళ్ళొచ్చు, కొన్ని ప్రాపర్టీస్ అవసరం ఉండొచ్చు. ఎవరికి ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎవరి హెల్ప్ ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు తీసుకోవచ్చు, తీసుకోవడానికి ఇంకో పార్ట్నర్ ఎంతవరకు ఒప్పుకుంటారు, ఇది డిస్కస్ చేసుకోవడం తప్పేం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అలాగే ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. కానీ ఒక ప్రికాషన్ అనేది మన ముందే మన మైండ్లో ఒక థాట్స్ అయితే పెట్టుకుంటాం కదా. ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మేము కేర్ తీసుకోవాలి, దానికి సంబంధించిన ప్రికాషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మైండ్లోకి ఒకటిసారి వచ్చిన తర్వాత డెఫినెట్గా దానికి సంబంధించిన జాగ్రత్త అయితే పడతారు కదా ఇద్దరు. అలాగే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా ప్రూఫ్ ఉండేట్టు చూసుకుంటారు కదా. ఏ విషయమైనా ఇప్పుడు మనం వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా అది ప్రూఫ్ ఇవ్వాలి అనే నాలెడ్జ్ ఉండాలి. ఇంట్లో విషయాలకైనా బయట విషయాలకైనా సరే మనం ఎలాంటి చోట్ల మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన అమౌంట్లు ఎక్కడ దాస్తున్నాం, ఇలాంటివన్నీ విషయాలు కూడా అవగాహన అవసరమే కదా. ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి. మీ అమౌంట్స్ మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు హస్బెండ్ కొన్ని అలవాట్లు ఉన్నాయి, వీడియో గేమ్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, వాటిలో తగలెడతారా, ఏం అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ అమ్మాయికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, వీడియో గేమ్స్ ఆడి డబ్బులు పెట్టి ఆడుతుందా, ఎలా పెట్టి ఆడుతుంది, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాల్సి. అండ్ ఇద్దరు వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు ఇద్దరు వర్క్ చేయాలి అనే సమానత్వం వచ్చింది, కానీ ఇంట్లో పనులు ఇద్దరు కలిసి పంచుకోవాలనే సమానత్వం ఇంకా అదే అంటున్నా. ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి. మ్యారేజ్ అంటే మీ వాళ్ళతో నేను ఎంతవరకు ఉండాలి, నా వాళ్ళతో నువ్వు ఎంతవరకు ఉంటావు, మన ఇద్దరం కలిసి ఏం చేయాలి, ఎలా మనం కలిసి బతకాలి. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నప్పుడు మన టైం ఎలా స్పెండ్ చేసుకుంటాం. అదేదో మెకానికల్గా వంట చేసుకుని తినేసి నిద్రపోతామా, కాసేపు మాట్లాడుకుంటామా, ఏ టైంలో కలిసి మనం భోజనం చేస్తాం, ఎప్పుడు మాట్లాడుకుంటాం, వీకెండ్స్ ఎలా స్పెండ్ చేస్తాం. మీరు మీ వాళ్ళతో వెళ్ళిపోతారా, నేను నా వాళ్ళతో వెళ్ళిపోతాను, ఇవన్నీ కాదు. మన ఇద్దరం కలిసి ఒక క్వాలిటీ టైం, మన ఇద్దరం కలిసి ఒక మంచి టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి అనే నియమం మనకు ఉండాలి. లేకపోతే ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు కోపాలు వచ్చేస్తాయి, ఒకళ్ళు ఇంకో గదిలోకి వెళ్ళిపోతారు, ఇంకొకరు ఇంకో గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బెడాయించుకుని కూర్చుంటారు. మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపి ఒక గ్రూపులో ఒక గదిలో కూర్చోబెట్టాలంటే మనకి తాతలు దిగొస్తారు. అవును, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే కలిసి కూర్చుని మాట్లాడుకోవటం అనే అలవాటు పోయినప్పుడు వస్తాయి. సో వాళ్ళిద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకునే క్వాలిటీ టైం మనం తీసుకోవాలి మన మ్యారేజ్ అయిన తర్వాత. అలా తీసుకోదలుచుకుంటేనే మనం పెళ్లి చేసుకుందాం. లేదా మీరు మీ ఉద్యోగమే చూసుకుంటాను, నా వృత్తే నాకు ఇంపార్టెంట్, నీతో మాట్లాడే టైం నాకు ఉండదు అని పెళ్ళికి ముందు చెప్పారనుకోండి, అది మంచిదే, చెప్తే మంచిదే. చెప్పినప్పుడు చేసుకోవాలా వద్దా అనేది ముందే డిసైడ్ చేసుకోండి అంతే.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జాబుల్లో అడ్జస్ట్మెంట్, మేనేజర్స్ దగ్గర వాళ్ళు ప్రెషర్ తీసుకోవడం ఇవన్నీ తీసుకుంటారు, కానీ వైఫ్ దగ్గరకు వచ్చేసప్పటికో లేదంటే హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ ఉండట్లేదు. ఇంకొకటి హస్బెండ్ కొన్ని విషయాల్లో చాలా పాపం అమాయక పక్షిలా ఉండొచ్చు, కొన్నిట్లో వైఫ్ అమాయకంగా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆ సర్కమ్స్టాన్సెస్ మ్యారేజ్ అయిన తర్వాత ఎవరితో ఎలా ఉంటారు అనేది ఆఫ్టర్ మ్యారేజ్ మారిపోవచ్చు. పెళ్ళైన కొత్తలో హస్బెండ్ చాలా కొంచెం లవ్లీగా బిహేవ్ చేయొచ్చు, హస్బెండ్ కొంచెం రిజర్వ్గా ఉండొచ్చు, తర్వాత ఇద్దరు రివర్స్ అవ్వచ్చు, ఇలా ఉంటాయి కొన్ని. ఆ అడ్జస్ట్మెంట్లు అయ్యే వరకు మనం ఎలా ఉండాలి, నా బిహేవియర్ ఇలా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా మారుతాను, ఏదో సంథింగ్ ఇలాంటి డిస్కషన్ అనేది బిఫోర్ మ్యారేజ్ జరగాలి. జరగకపోతే ఏమవుతుంది, చాలా అది పెళ్ళైన తర్వాత ఈ ప్రిపరేషన్ అనేది ఈ డిస్కషన్ ఉండాలి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాంటి డిస్కషన్లు పెట్టినా ఆ పెళ్ళికి ముందు చెప్పానులే, నేను చెప్పినంత మాత్రం నువ్వు వినాలా, నేను ఫాలో అవ్వాలా, నేను అవ్వను అని మొండిగా కూడా ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు మనం ఎలా డీల్ చేయాలి అనేది కూడా ఉండాలి ఇద్దరిలో. అంటే ఎక్కువ ఆన్సర్లు ఇలాంటివి హస్బెండ్సే ఇస్తారు, కానీ చెప్పలేము, కొన్ని చోట్ల అమ్మాయిలు కూడా ఇవ్వచ్చు. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిని మనం నమ్మటానికి లేదు, ఇద్దరు ఎలా మాట్లాడతారు ఎలా మారుతారు. సో పెద్దవాళ్ళ వాచ్ ఈరోజు లేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్లో కోర్టుకు వచ్చినప్పుడు ప్రీ లిటిగేషన్ ద్వారా మా జ్యుడిషియరీ చాలా వరకు ట్రై చేస్తుంది, మీడియేటర్స్ ద్వారా వాళ్ళని మళ్ళీ పాసిఫై చేయడానికి, కాంప్రమైజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. అంటే ఒకటి ఈరోజు అవేర్నెస్ క్యాంప్స్ ఎందుకు అవసరం అంటే, మ్యారేజ్ అనేది ఒక పవిత్రమైన బంధం, దాని విలువలు ఎప్పటికప్పుడు మనం చెప్పాలి. ఆ విలువలు అనేది మర్చిపోతున్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు అసహనంతో ఒకరినొకరు చంపుకోవటాలు, కొన్నిట్లో వైఫ్ హస్బెండ్ చంపేస్తుంది, హస్బెండ్ వైఫ్ని చంపేస్తుంది, చూస్తున్నాం. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, అసహనంతో వస్తుంది, ఒకరినొకరు భరించలేని తత్వంలోంచి వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఇందాక అడిగారు ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లీగలైజ్ చేయాలని. ఎస్, ఇది లీగలైజే చేయాలి. ప్రతి ఒక్కరు మ్యారేజ్లు అంటే ఇన్స్టిట్యూషన్లకు ఎంటర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి కౌన్సిలింగ్ తీసుకున్నారా, ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమని అడగాల్సి వస్తుందేమో. ఇప్పుడు చూస్తున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే వాళ్ళకి ఆ నెసెసిటీ ఉంది అని ఇప్పుడు అనిపిస్తుంది. అలాగే అమ్మాయి తాలూకు పేరెంట్స్ కానీ ఇటు అబ్బాయి తాలూకు పేరెంట్స్ కూడా అవగాహన ఇవ్వాలి. రీసెంట్గా ఒక కేసు అండి, అమ్మాయి వచ్చి పేరెంట్స్కి చెప్పింది, మనం చూసాం న్యూస్లో కూడా వచ్చింది అది. ఆ అమ్మాయిని హస్బెండ్ లైంగికంగా హింస పెట్టాడు, శారీరకంగా హింస పెట్టాడు. మనకి డొమెస్టిక్ వైలెన్స్లో శారీరక హింస, లైంగిక హింస డొమెస్టిక్ వైలెన్స్లో ఉంది. ఆ విషయం తల్లిదండ్రులకు తెలియదు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పింది, హస్బెండ్తో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నన్ను శారీరకంగా లైంగికంగా హింస పెడుతున్నారని తల్లిదండ్రులకు చెప్పుకుంది. అయినా కూడా తల్లిదండ్రులు తీసుకెళ్ళి హస్బెండ్కి అప్పచెప్పాడు. ఏమైంది, అమ్మాయి చనిపోయింది, మనం చూసాం న్యూస్లో. అంటే ఇలాంటి ప్రాణాలు తీసేంతగా ఉన్నాయి ఈరోజు హింసలు. ఉన్నప్పుడు తల్లిదండ్రులకి దాని మీద అవగాహన ఉండాలి. ప్రతి విషయం అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి, లేకపోతే బంధువులకు చెప్పుకోవాలి, స్నేహితులు చెప్పుకోవాలి, హెల్ప్ చేస్తారు కదా. అవును, అవి చెప్పుకోవాలి. ఇవి చెప్పుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఇలా ఉంది కాబట్టి సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా, అందుకని ఖచ్చితంగా ఒక సైకాలజీ కౌన్సిలర్ హెల్ప్ అనేది అవసరం. వాళ్ళు కొన్ని టిప్స్ చెప్తారు. సైకాటిస్ట్ అవసరం కూడా అవసరం కొన్నిట్లో, ఎందుకంటే సైకోటిక్ డిజార్డర్స్ ఉంటాయి. ఇప్పుడు హస్బెండ్ అసహనంతో వైఫ్కి షుగరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది నాకు చెప్పలేదు కాబట్టి అనెస్థీసియా ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేశాడు ఆయన. అంటే ఆయనలో సైకోటిక్ డిజార్డర్ ఉన్నట్టే కదా. అవును, ఒక మనిషిని చంపాలి అనే ఇన్స్టింక్ట్ ఒక మనిషిలో ఉంది అంటే సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నట్టు అని మనకు అర్థం చేసుకోవాలి. అందుకే చాలా కాలం క్రితమే 84లో ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ వచ్చింది. అప్పుడే జడ్జితో పాటుగా ఒక సైకాలజీ కౌన్సిలరు, ఒక సోషల్ వర్కర్ జడ్జితో పాటు కూర్చోవాలని చెప్పారు. కానీ ఇప్పటి వరకు నేను అలా కూర్చోవటం చూడలేదు ఫ్యామిలీ కోర్టులో. అట్లీస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఒక సైకాటిస్ట్ అవసరమే, సైకాలజీ కౌన్సిలర్ అవసరమే, అలాంగ్ విత్ సోషల్ కౌన్సిలర్ అండ్ లీగల్ కౌన్సిలర్. నలుగురు మనుషులు అవసరం ఒక ఫ్యామిలీకి సంబంధించిన కౌన్సిలింగ్ చేయాలంటే. వాళ్ళలో సైకోటిక్ డిజార్డర్ ఉంది అనే విషయం తెలుసుకోవాలంటే అది సైకాటిస్ట్ ద్వారానే
అర్థం చేసుకోగలుగుతాం. అలాగే సైకాలజీ కౌన్సిలరు కొన్ని టిప్స్ ఇవ్వగలుగుతారు. మీరు సమాజాన్ని ఫేస్ చేయడానికి మీ ముందు ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది, అలాంటి ఫేస్ చేయాలంటే మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, హెల్త్ అనేది మీకు ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది, హెల్త్ విషయంలో మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అంటే హెల్తీగా ఉంటేనే కదా మనం ఏ ఛాలెంజ్నైనా ఫేస్ చేస్తాం. మా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు, ఒక మా లీగల్ ఎయిడ్ సెంటర్కి. దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్, అందులో ఉన్నంత వరకు హ్యాపీగానే ఉంటారు. రెండో పర్సన్ ఎప్పుడైతే బ్లాక్ చేస్తారో ఫోన్ నెంబర్ని, వెంటనే మేము గుర్తొస్తాం, మా దగ్గరకు వచ్చేస్తారు ఏం చేయాలి అని చెప్పి. అప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఆపోజిట్ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు పోలీస్ కేసు పెట్టారనుకోండి 493, 496 కింద వివాహం అనే బంధం పేరు చెప్పి మోసపూరితంగా అమ్మాయిని మోసం చేశారనుకుందాం. ఆ సెక్షన్స్ అవే ఐపీసీలో. ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత కింద మారాయి. అలాంటివి ఉన్నప్పుడు పోలీసు యాక్షన్ తీసుకుంటారు. సో ఆ కేసులో అమ్మాయికి లక్కీగా ఏమైందంటే పోలీసులు ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు పెళ్లి చేసుకుంటావా జైల్లో ఉంటావా అని. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఒప్పుకున్నాడు, పెళ్ళి అయిపోయింది. అంటే కొన్నిట్లో అలా జరుగుతుంది. అప్పుడు మేము అమ్మాయికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చాం. హెల్త్ అనేది ముందు కాపాడుకోవాలి, హెల్తీగా ఉండాలి. ఆ అమ్మాయి ఎప్పటికే తిండి మానేసి కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్లో ఉంది. ఆ స్టేజ్లో మా దగ్గరకు వచ్చింది. ఫస్ట్ హెల్తీగా ఉండు, మాట్లాడు, ఏమేమి స్టెప్స్, ఎవరెవరితో మాట్లాడాలి, పోలీసులో హైరార్కీ ప్రకారం ఎవరినెవరికి ఇవ్వాలి అప్లికేషన్స్. ఎందుకంటే కింద కోర్సులు ఇచ్చినప్పుడు పోలీసు కేర్ చేయరు. లోకల్ పోలీస్కి ఖచ్చితంగా ఇవ్వాలి, లోకల్ పోలీసులే డీల్ చేయాలి. కానీ పైన ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో హైరార్కీ ప్రకారం వాళ్ళకి కాపీ 2 అని ఇచ్చినప్పుడు వీళ్ళు కొంచెం యాక్టివ్గా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అమ్మాయిలు సంబంధించి ఈరోజు చట్టాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి, వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు చట్టాలు కానివ్వండి, పోలీస్ స్టేషన్స్ కానివ్వండి ట్రై చేస్తున్నాయి. అలా ఉన్నప్పుడు ఇలా ఒక కేసులో అలా అంటే అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఆ లివ్ ఇన్ రిలేషన్ మనకి సూట్ కాదు, మనకే కాదు ఫారిన్ కంట్రీస్ కూడా సూట్ కాదు. కాబట్టి వారు ఈరోజు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. అవును, అక్కడ జరుగుతున్న అంటే ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోయారు వాళ్ళు, వెళ్ళిపోయారు కాబట్టి దీని ఇంపార్టెన్స్ వాళ్ళు తెలుసుకున్నారు, ఈ కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. మనకి కూడా ఈ కేసులన్నీ చూశాక మనకు అనిపిస్తుంది కదా ఇది లీగలైజ్ చేయాలి అనే నెసెసిటీ మనకు కనిపిస్తుంది. ఓకే మేడం, మా ప్రేక్షకుల కోసం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. నమస్తే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్ప్ లైన్. మరో హెల్ప్ లైన్లో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు సెలవు.